ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. సో ఆ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ రకరకాల మనుషులు రకరకాల విన్యాసాలతోటి, రకరకాల ఎత్తులు, రకరకాల కామెంట్లు, రకరకాల విమర్శలతోటి జనం ముందుకు వస్తూ ఉంటారు. ఇలా వచ్చే వాళ్ళల్లో మే మేజర్ పార్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే వస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఈరోజు మళ్ళీ తాజాగా ఇంకోసారి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి తోడల్లుడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. ఆయన కారంచేడులో మాట్లాడుతూ అంటారు, ఆయన ఓడిపోవడం దేవుడి దయ అంట. నన్ను ఓడించి దేవుడు చాలా మంచి పని చేశాడు. 2019 ఎన్నికల వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారుగా. నన్ను ఓడించి దేవుడు చాలా మంచి పని చేశాడు. దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. లేకపోతే ఈ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేక, ఒక రోడ్డు కూడా మరమ్మతు చేసుకోలేక, జనాల ముందు ఇంత స్వేచ్ఛగా నేను తిరిగేవాడినే కాదు. పాపం అందరూ దాచిపెట్టుకొని తిరుగుతున్నారా, బురకాలు వేసుకొని తిరుగుతున్నారా? నేను ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడినే కాదు. కారం చెడుకు సంబంధించిన ఒక్క రోడ్డు కూడా మరమ్మతులు జరగలేదు చూడండి. ఇప్పుడు మేము ముందు ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడినా, వైసీపీ నుండి గెలిచి ఉండింటే, అందుకని ఓడిపోయి మంచిదైంది. అంతే. ఏదో ఏవో 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 ఒక మంగళవారం కారణాలు కావాలి కదా, మరి ఏం చేద్దాం. అక్కడ తాగలే. ఓడిపోయినా కూడా నా కొడుకుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఆయన పెట్టినటువంటి కొన్ని నిబంధనలకు తలొగ్గలేక వద్దు బాబు అని సున్నితంగా తిరస్కరించాం. అవునా సార్, నిజమా? అంటే ఏ బేసిస్లో మంత్రి పదవి ఇస్తామన్నారు? కమ్మ సామాజిక వర్గం నుంచి వేరే వాళ్ళు ఎవరు లేరా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ స్థాయిలో పనిచేసి జగన్ గారిని ఆ స్థాయిలో ఏమంటారు ప్రొటెక్ట్ చేసే ఒక అతనికే మంత్రి పదవి తీసేశారు. ఆ కమ్మ సామాజిక వర్గ కోటా కింద ఇవ్వలేక, అంటే ఏమంటారు మంత్రి పదవి ఆ కోటా కింద ఇవ్వలేక, మరి వీళ్ళ కొడుకు 2019లో పోటీ చేసే అవకాశం లేదు. చివరి నిమిషం వరకు ట్రై చేశారు, ఏదో పాస్పోర్ట్ ఇష్యూ, అందుకని ఆయన పోటీ చేశాడు, ఓడిపోయారు. మరి వాళ్ళ కొడుకు ఎప్పుడు ఎమ్మెల్సీ చేస్తామన్నారు, ఎప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారు జగన్ గారు? ఆయన పెట్టిన నిబంధనలు ఏంటో, వీళ్ళు తలొగ్గలేకపోవడం ఏంటో ఏమో మరి. అరే అసలు ఎందుకు ఇస్తామన్నాడు? ఉన్న వాళ్ళకే ఇవ్వలేకున్నాడు ఎమ్మెల్యేలుగా. ఇంకా వీళ్ళేని ఇంక ఓడిపోయిన ఆయనకు మళ్ళీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తా అన్నాడా? ఇదొకటి కానివ్వండి. నిబంధనలు పెట్టాడు, తలొగ్గలేక అంట. ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోవాలి. ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలి. ఇట్లాంటి రకరకాల విన్యాసాలు వస్తాయి చూడండి. ఇట్లాంటి ఒకటి రెండు కాదు, రకరకాల మనుషులు, రకరకాల విమర్శలు. ఇంకా వైసీపీలో టికెట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వేరే పార్టీలోకి వచ్చి వాళ్ళ విమర్శలు స్టార్ట్ చేయాలి. ఇంకా అటువంటి వాళ్ళు ఏం విమర్శలు చేస్తారో ఇంకా అవి చూడాలి మనం. వాళ్ళతో ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా ఎన్ని తిట్టిస్తుందో. ఇంకా అన్నిటికీ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో అన్నిటికీ సిద్ధపడాల్సిందే. చూసే ఓపిక మనకు ఉండాలి. రకరకాల విన్యాసాలు.